భూ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో అశేష భక్తజనం మధ్య బాగా అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. శుభభక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చిన క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టారనే దానిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు రాత్రి పాగలంకరణ చేస్తున్న నేపథ్యంలో అశేష భక్తజనం ఇచ్చేశారు. అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చారు. అంటే ఇక్కడ ఈ సంబరాలు, ఈ అంబరాన్ని నడుతున్న సంబరాల పట్ల ఎమ్మెల్యే గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి తెలుసుకుందాం. అన్న, అశేష భక్తజనం వచ్చారు, వేలాది మందిగా లక్షలాది మందిగా తరలి వచ్చారు, పాగలంకరణ జరుగుతూ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? భక్తులకు మీరు ఏం సందేశం ఇవ్వగలరు? చాలా సంతోషంగా ఉంది. గతానికంటే భిన్నంగా ఈ సంవత్సరం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, సూచనలు, ఆదేశాల మేరకు మరి మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే దేవాదాయ సంబంధించిన అధికారులు, సెక్రటరీ కానివ్వండి, కమిషనరు, ఈఓ గారు, జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ, డిఐజీ అందరూ కూడా మేమందరం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని, అంటే శివరాత్రి పర్వదినానికి బ్రహ్మోత్సవాల కంటే ఒక నెల ముందు నుంచే ఎక్కడ కూడా వచ్చే సామాన్య భక్తులకు కానీ మిగతా భక్తులకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాల్లో గతంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసేసి, సో అవి రిపీట్ కాకుండా చూసుకొని భక్తులకు గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ వసతి సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకొని భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. కాబట్టి ఈరోజు ఒకవైపు ఈరోజు మహాకుంభమేళ జరుగుతూ ఉన్నా కూడా మేము మహాకుంభమేళ ఉంది కాబట్టి ఈరోజు చివరి దినం కాబట్టి అక్కడ భక్తులు తగ్గుతారేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ ఇచ్చిన ఫెసిలిటీస్ ఇక్కడ గతంలో కంటే కూడా ఎక్కువ ఫెసిలిటీస్ ఉండడం వల్ల భక్తులు గతం కంటే కూడా ఈరోజు ఎక్కువ రావడం కూడా జరిగింది. దానికి నిదర్శనమే మనకు ఎంతమంది వచ్చారని కూడా మనకు తెలుస్తుంది. 1,00,000 పైచులకు జనం వచ్చారని అంచనా ఉంది. అయితే ప్రభుత్వం పరిశ్రమల చర్యలు తీసుకున్నా కూడా అధికారుల మధ్య సమన్వయం లోపించి కొంత భక్తులు, సామాన్య భక్తులు కావచ్చు, శివస్వాములు కావచ్చు, లేదా వీఐపీ దర్శనాల్లో చాలా ఇబ్బంది పడి కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. మీరేమంటారు? అంటే ఇంత పెద్ద కార్యక్రమాలలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. మేము అందుకే అందరిని భక్తులను అడుగుతున్నాం, మిమ్మల్ని మీడియాని అడుగుతున్నాం, మేము ప్రత్యక్షంగా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని కూడా మేము సలహాలు, సూచనలు ఇవ్వండి. రాబోయే కాలంలో వీటన్నిటిని కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి అంటే వీఐపీలకు కూడా మేము ఈసారి ఖచ్చితమైన టైమింగ్స్ పాటించాలి. మార్నింగ్ 6:30 to 7:30 ఒక గంట, అలాగే 10:30 to మళ్ళీ 9:30 to ఒక హాఫ్ అన్ అవర్, 10కి మళ్ళీ 2:30 to 3 అనేది ఒక హాఫ్ అన్ అవర్. పర్టికులర్గా మేము ఈసారి వీఐపీ బ్రేక్ దర్శనాలు అంటే ఏర్పాటు చేసి దానికి సపరేట్గా పాస్ సిస్టమ్ పెట్టి ఎప్పుడంటే అప్పుడు రాకుండా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. కాబట్టి భక్తులు ఎవరు కూడా కంపార్ట్మెంట్లలో మ్యాక్సిమం టైం వేస్ట్ చేయకుండా, మీరు కూడా చూసింటారు, భక్తులు అడిగారు, ఒక గంటన్నర లోపలనే దర్శనాలు అయిపోయేటట్టు చేయడం కూడా జరిగింది. స్థానికంగా కొంతమంది వ్యాపారులన్నా అంటే భక్తుల పట్ల, కర్ణాటక భక్తులు కావచ్చు లేదా తెలంగాణ భక్తులు కావచ్చు, కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అంటే వ్యాపారులు అందుకే అలా ఎందుకు ప్రవర్తిస్తారు? మొన్న ఏదో ఒక ఇష్యూ జరిగిందని చెప్పేసి మా నోటీసు కూడా వచ్చింది. కానీ అది వాళ్ళకున్న పర్సనల్ సమస్యలు, వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా అప్పటికప్పుడు జరిగిన ఇష్యూ తప్ప వ్యాపారస్తులకు, భక్తులకు ఇప్పటివరకు ఏది మేజర్, గతంలో వచ్చింది ఒక సమస్య వచ్చింది కాబట్టి ఈసారి మేజర్గా దాని మీద ఫోకస్ చేసాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ చాలా ప్రత్యేకంగా దానిపైన, ఎందుకంటే అవి మళ్ళీ రిపీట్ కాకూడదు. చాలా పెద్ద గొడవ అయింది అప్పుడు. సో కర్ణాటక భక్తులు వచ్చినప్పుడు ఉగాది టైంలో, సో ఇవి మళ్ళీ రిపీట్ కాకూడదని మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. నేను చెప్పాను కదా, ఇంత పెద్ద కార్యక్రమాలు లక్షలాది భక్తులు వచ్చినప్పుడు అక్కడక్కడ జరుగుతాయి. కానీ అదేం పెద్ద మేజర్ ఇష్యూ కాదు, ఇది ఇమ్మీడియట్గా రెక్టిఫై కావడం. ఫైనల్గా మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి యాజ్ ఎమ్మెల్యేగా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. అశేష భక్తజనానికి లేదా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? తప్పకుండా ఈ మహాశివరాత్రి పుణ్య దినం రోజు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. రాబోయే కాలంలో మీ పిల్లలు, పాపలు అందరూ బాగుండాలి. అమ్మవారు శ్రీ బ్రహ్మాంబ అమ్మవారు, మహాదేవుడు మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చిన భక్తులు కూడా ప్రశాంతంగా మీరందరూ కూడా దర్శనాలు చేసుకొని ప్రశాంతంగా, సేఫ్టీగా మీ ఇళ్లకు చేరాలి. మంచి ప్రసాదాలు, తీర్థప్రసాదాలు తీసుకొని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇచ్చి ప్రశాంతంగా ఉండాలి. రాబోయే కాలంలో ఇందాక మేము చెప్పినట్టు భక్తుల సూచనలు, ప్రజల సూచనలు, మీడియావి,
ఇంకా మిగతా వాళ్ళవి పెద్దలవి అందరి కూడా సలహాలు తీసుకొని ఇంకా ఈ క్షేత్రం ఇంకా అభివృద్ధి చేసే దిశలోనే మేము ఖచ్చితంగా వచ్చే భక్తులకందరూ కూడా బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి తెలియదు. థ్యాంక్ యూ. పుణ్యక్షేత్రంలో అశేష జనము వస్తూ ఉన్నారు. మహాకుంభమేళకి తలపించి ఇక్కడ వేడుకలు అయితే జరిగాయి. అరకొరగా కొన్ని సమస్యలు కామను రెక్టిఫై చేసుకొని అంటే భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చేస్తాము. అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు అశేష భక్తజనానికి ఆశీస్సులు అందించి లోక కళ్యాణార్థం అందరూ చల్లగా ఉండాలని ఆయన ఎమ్మెల్యే గారు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, శ్రీశైలం.